స్తంభం మీదకి పట్టావు. ఎన్నికిరా సాలే దించే
ఈరోజు ఆంధ్ర ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అఖండ భారీ మెజారిటీతో గెలిపించడం ప్రతి ఒక్క వ్యక్తికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా గెలిచింది. మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం, మీరు చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలే ఈరోజు పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాయి. ప్రపంచం మొత్తం, ఇండియా మొత్తం జనసేన పిఠాపురం వైపుని చూస్తుంది అంటే మీరు దుర్మార్గపు పాలన చేసినారు కాబట్టి ఈరోజు తెలుగు ప్రజలు అత్యంత భారీ మెజారిటీతో గెలిపించడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి అత్యంత వాల్యుబుల్ కలిగినటువంటి పాలన అందిస్తారు. కూటమి తరఫున ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరిగెడుతుంది. ఖచ్చితంగా పెనుగొండ ఏరియాకి అనేక పరిశ్రమలు రావడం జరుగుతుంది. మా అక్క సవితమ్మక్క గారు పెనుగొండ నియోజకవర్గాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేసి మరి ఒక్కసారి కూడా మేము ప్రజల ముందుకు వస్తాం. ఈ సందర్భంగా గెలిచినటువంటి ఈ తెలుగు ప్రజలందరికీ మా కూటమి తరఫున, జనసేన పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ కనీ విరగనే రీతిగా దాదాపు మెజార్టీ స్థానాలు జనసేన విజయోత్సవాన్ని సంబరం జరుపుకుంటున్నారు. ఈ అరాజక పాలనని అంతమొందించి కేవలం పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం మారబోతోంది. ఈరోజు ఈ వేదిక చెప్తున్నాము, కేవలం ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని మేము స్థాపిస్తాం. ప్రజల కోసమే మేము పనిచేస్తాం. ప్రజల ఉద్ధారమే మాకు కావాలి. కేవలం పథకాలు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీతో బీజేపీతో జతకట్టారు. కావున ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అత్యధిక మేరతో గెలవబోతోంది. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అందరికీ పేరు పేరుగా అందరికీ
జై తెలుగుదేశం. ఈరోజు ఎలక్షన్స్ ఫలితాలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా విసిగెత్తిపోయారు. 5 సంవత్సరాలుగా ఒక్క ఛాన్స్ అని చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏ విధంగా అయితే ప్రజలు ఓటేశారు, ఎన్నో భయభ్రాంతులు చేశారు. ఒక పక్క వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకున్నారు, ఒక పక్క పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థ, అన్ని రంగాల్ని అడ్డం పెట్టుకొని ప్రజలు భయభ్రాంతులు చేయాలనుకున్న ప్రజలు ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం లేక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళం అయిపోతామని తెలిసి ప్రజలు తెలుసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఈ రోజు అధికారం ఇవ్వబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున్న ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది నా కోసం కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన సైనికులు, ఒక పక్క బీజేపీ నాయకులు అందరూ సహకరించి, మీడియా సోదరులు ప్రతి ఒక్కరూ సహకరించి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున్న ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా. ఏ నమ్మకంతో అయితే సవితమ్మకు ఓటేశారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మా నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని పరిశ్రమలు తీసుకొస్తారు. ఆయన వస్తేనే ఉపాధి కలుగుతుంది, సంపద సృష్టించగలడు. ఉపాధి కలిగించిన వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈ రోజు అందరూ కలిసి ఉండటం వల్ల కూడా మనకు చాలా విజయ కిరీటం ఎగరేసామని కూడా తెలియజేస్తాం. గతంలో చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేశాం, చేయబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చేయబోతాం. ఎందుకంటే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, కీ అనుబంధ సంస్థలు గతంలో తరలిపోయే అలాంటి అనుబంధ సంస్థలు మరికొన్ని తీసుకొచ్చి ఉపాధి చూపిస్తాం. మళ్ళీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. అదే విధంగా ఈ 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా రోడ్లు మెయింటెనెన్స్ కూడా లేకుండా అయిపోయినాయి. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఖచ్చితంగా అవి కూడా చేస్తాం. ప్రతి చెరువుకు నీళ్లు అందిస్తాం, ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తాం. ప్రతి ఒక్కటి అభివృద్ధి బాటలో ఉంటే తెలుగుదేశం పార్టీలో మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం.